ఈరోజు నిరీక్షణను కోల్పోయినావా? ప్రజల చేత వెలివేయబడుతున్నావా? నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో నీ జీవితం గడిచిపోతుందా? నిన్ను అర్థం చేసుకున్న వారు ఎవ్వరు లేరా బిడ్డ? అందరు నిన్ను అపార్థం చేసుకుంటున్నారా? ఎందుకు ప్రభా నాకు ఈ జీవితం అని ఏడుస్తున్నావా బిడ్డ? చివరికి నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లే, నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లే, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవటం లేదా? ఏడుస్తూ ఏడుస్తూ ఈ లైఫ్ లో ఉన్నావా బిడ్డ? జీవితం అంతా పాడు చేసుకొని మందిరంలో ఉన్నావా? నీ భార్య అంటుంది నా భర్త తాగుబోతు అంటుంది, నీ పిల్లలు అంటున్నారు మా డాడీ తిరుగుబోతు, తాగుబోతు అని నీ బిడ్డలు అంటున్నారు. తల ఎత్తుకోలేని అవమానాలు, నిందలు, అవమానాలు. బ్రతుకుతున్నావు కానీ నీ ముఖంలో సంతోషం లేదు బిడ్డ. కానీ ఈరోజు ఎందుకు ఈ క్రిస్మస్ అంటే, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళినాడు నా యేసయ్య. 5 భర్తలు కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని మాట్లాడుతుండండి నా యేసయ్య. యేసయ్య వయసు ఎంత తెలుసు అప్పుడు? 32 years, యంగ్, స్మార్ట్, హ్యాండ్సమ్ యేసయ్య, బ్యూటిఫుల్ యేసయ్య. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎందుకో ఇక్కడికి నడిపించబడ్డావు. నువ్వు రావద్దు అనుకున్నావు, ఇక్కడికి వచ్చినావు. ఎవరో బలవంతం చేయటం ద్వారా ఈ లైవ్ లో ఉన్నావు, ఈ మందిరంలో ఉన్నావు. కొద్దిసేపు పండుగ కదా కూర్చొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చినావేమో, కానీ నువ్వు ఇక్కడికి రావటం అది దేవుని చిత్తం. ఈ రోజు దాకా నీ జీవితం అలసిపోయినావు, ఖాళీ అయిపోయినావు, సంతోషం, నెమ్మది, సమాధానం లేదు. కానీ ఈరోజు నీకు శుభవార్త. నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయననే నజరేయుడైన యేసు.